హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక డెలీషియస్ స్వీట్ ఐటమ్ అయితే చూడబోతున్నాము. చూడటానికి అచ్చం గులాబ్ జామున్స్ లా ఉన్నాయని ఇది గులాబ్ జామున్స్ అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నట్టు ఇది గులాబ్ జామున్స్ అయితే కాదు. ఇది బెంగాలీ ట్రెడిషనల్ స్వీట్ ఐటమ్ నిక్కుటి. చూడటానికి చిన్న చిన్నగా క్యూట్ గా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉన్నాయి కదండి. మరి దీని టేస్ట్ కూడా అంత బాగుంటుంది. నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. ఒకటి తినాలనుకున్న వాళ్ళు 4-5 తినేస్తుంటారు. అంత జ్యూసీగాను అంత టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ బెంగాలీ ట్రెడిషనల్ స్వీట్ అయిన నిక్కుటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 లీటర్ చిక్కటి పాలు తీసుకుంటున్నాను. ఈ పాలని బాగా మరిగించుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నిమ్మరసం వేసిన వెంటనే మనకి పాలు విరిగిపోతాయి. ఒకవేళ మీరు నిమ్మరసం ప్లేస్లో వెనిగర్ యాడ్ చేయాలనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్లో 1/2 కప్ వాటర్ కలుపుకొని ఆ వాటర్ని డైరెక్ట్గా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సేమ్ మనము పనీర్కి ఎలా అయితే ప్రాసెస్ చేస్తామో అదే ప్రాసెసే చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే చూస్తున్నారు కదా, పాలు చక్కగా విరిగిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఒక గిన్నెలో ఒక స్ట్రైనర్ అరేంజ్ చేసుకొని ఇలా క్లాత్లో మనము ఈ పాలని ఇలా పోసుకుంటే మొత్తం ఇందులోంచి నీళ్ళంతా కూడా సెపరేట్ అయిపోతుంది. ఇలా మొత్తం పోసేసిన తర్వాత ఇందులో చల్లటి నీళ్ళని పోసుకోవాలి. ఇలా చల్లటి నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకుంటే ఇందులో నిమ్మరసం యాడ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా కూడా పోతుందన్నమాట. సో శుభ్రంగా ఒక 3 నుంచి 4 గ్లాసుల వరకు పోసుకొని ఇలాగా వాష్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా గట్టిగా పిండేసుకొని వాటర్ అంతా వచ్చేసిన తర్వాత దీంట్లో ఉంచేసి 1 గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పులు పంచదార 2 కప్పులు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడరు, అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు. ఇది కంప్లీట్గా ఆప్షనలే, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఈ మొత్తం కూడా బాగా ఒకసారి కలిపేసుకొని పంచదార పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే చాలన్నమాట. ఇది జస్ట్ ఒక 5 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా మనము టచ్ చేస్తే స్టిక్కీగా ఉంటుందన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది, పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. తర్వాత మనం గంట పాటు పక్కన పెట్టుకున్న పనీర్ని ఇలాగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులో నీళ్ళంతా శుభ్రంగా పోయి ఇలా పొడి పొడిగా అయిపోతుంది. తర్వాత 100 గ్రాముల పచ్చికోవా వేసుకోవాలి. ఇక్కడ నేను రెడీమేడ్గా దొరికే పచ్చికోవా వాడుతున్నాను. కావాలనుకుంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకోవాలి, సూజీ రవ్వ. 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్. తర్వాత 1/8 టీ స్పూన్ బేకింగ్ సోడా, అంటే ఒక చిటికెడు బేకింగ్ సోడా మాత్రమే వేయాలి. బేకింగ్ సోడా ఎక్కువ వేస్తే వీటిల్ని నూనెలో వేసి వేయించేటప్పుడు విరిగిపోతుంది అనమాట. సో ఇందులో మనము ఎక్సెస్ గా వాటర్ గానీ పాలు గానీ ఏమీ యాడ్ చేయకుండా కలుపుకుంటున్నాము. ఎందుకంటే ఆల్రెడీ పనీర్లో తేమ ఉంటుంది. సో ఆ వాటరే ఇందులో సరిపోతుంది. ఇలా మొత్తం కూడా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా అరచేతులతో ఒత్తినట్టు ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేసి కలుపుకోవటం వల్ల మనకి నిక్కుటీస్ లోపల మంచిగా ఫ్లఫీగా గుల్లగా వస్తుందన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఒత్తుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకుంటూ ఇలా మొత్తం పిండినంతా కూడా సాఫ్ట్ గా ఒత్తుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను పిండి మొత్తం కూడా ఇదే ప్రాసెస్ లో చేసేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి పక్కన పెట్టుకొని కొద్దిగా పిండిని తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని ఈవెన్ గా ఒకే షేప్ రావడం కోసం మెజర్మెంట్స్ కన్నట్టు 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఇలా 1/2 టీ స్పూన్ దాంతో తీసుకోవడం వల్ల అన్ని ఈవెన్ గా ఒకే షేప్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మెజర్మెంట్స్ తో నేను మొత్తం పిండినంతా కూడా చిన్న బాల్స్ లా చేసుకుంటున్నాను. ఇది ఈ షేపే చేయాలి, ఇంత సైజే చేయాలని ఏం లేదండి. మీకు నచ్చిన సైజెస్ లో కూడా చేసుకోవచ్చు. నాకైతే ఇలాగా చిన్నగా క్యూట్ గా ఉంటుందని చెప్పి చిన్న సైజ్ బాల్స్ చేసుకుంటున్నాను. చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని వీటిని మనం సేమ్ గులాబ్ జామున్స్ ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తామో అదే విధంగా బాగా ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్ గా చేసుకోవాలి. స్టార్టింగ్ కొద్దిగా ప్రెస్ చేస్తూ రౌండ్ చేసుకుంటే లోపల మనకి ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా సాఫ్ట్ గా వస్తుంది పైన కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా రౌండ్ గా చేసుకున్న తర్వాత ఈ షేప్ అయితే ఇవ్వాలి. దీనికి ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కూడా చిన్న బాల్స్ లాగా చేసుకొని ఈ షేప్ లో చేసుకోవాలి. ఇక్కడ ఇవి చేసుకునేటప్పుడు మిగతా పిండి మీద కవర్ చేసి చేసుకుంటూ ఉండాలి, లేకపోతే పిండి ఆరిపోతూ ఉంటుంది. ఇక్కడ నేను అన్నిటిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని
నూనె ఎక్కువ వేడెక్కకూడదు, దీనికి లైట్ వేడి అయితే చాలు. మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోవాలి. ఇందులో మరీ ఎక్కువ వేసేయకూడదు, మనకి ఇవి పొంగి పైకి రావడానికి కొంచెం స్పేస్ ఉండాలన్నమాట. సో కొద్ది కొద్దిగానే వేసుకోవాలి, బ్యాచెస్గా. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సేపటికి అన్నీ కూడా ఇలాగా కొద్దిగా నురగలు వస్తూ పైకి తేలుతూ ఉంటుందన్నమాట. సో అలా పైకి తేలినప్పుడు మనం ఇంకా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా అన్ని పొంగి ఇలా పైకి వచ్చినాయో. సో దీనికి సరిపడ మాత్రమే వేసుకోవాలి, అన్నిటినీ ఒకేసారి వేసేయకూడదు. ఇవి ఈవెన్గా అన్ని వైపులా ఒకే కలర్ రావడం కోసం కంటిన్యూస్గా ఇలాగైతే కలుపుకోవాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి, లేకపోతే లోపల పచ్చిగా ఉండిపోతుంది, పైన కలర్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మంచి కలర్ అయితే వచ్చేసినాయి. ఇంకా వీటిని మనము తీసేసుకుందాము. ఇలా అన్నిటినీ తీసేసుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పంచదార పాకంలో వీటిని వేసేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం వేయించి తీసుకున్న వెంటనే వీటిల్ని వేడివేడిగా ఉన్న పాకంలో వేసుకోవాలి. సో మొత్తం అంతా మునిగేలాగా ఇలా ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకుందాము. దీన్ని లో ఫ్లేమ్ మీద ఒక 1 మినిట్ ఉంచుకొని స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అలా 1 నిమిషం మరిగిస్తే ఇది చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఈ పాకాన్ని. ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక 3 to 4 అవర్స్ వరకు ఈ పంచదార పాకంలోనే వదిలేయాలి. కావాలనుకుంటే ఓవర్ నైట్ అయినా కూడా వదిలేసుకోవచ్చు. సో అలా ఓవర్ నైట్ వదిలేస్తే మొత్తం కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకొని చాలా జ్యూసీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఒక 3 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే. వీటిని తినటం స్టార్ట్ చేస్తే ఎన్ని తింటున్నామో కూడా కౌంట్ ఉండదన్నమాట, అంత బాగుంటుంది దీని టేస్ట్ అయితే. వీటిల్ని ఇలాగే డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లచల్లగానా సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మాకు నచ్చిన మరో అద్భుతమైన కాంబినేషన్ చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, ఒకదాన్ని పిండి చూస్తే ఎంత జీరా వస్తుందో ఇందులో నుంచి, చాలా జ్యూసీగా ఉంటుంది లోపల కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకదాన్ని కట్ చేసి చూపిస్తున్నాను. జ్యూసీగా ఎంత బాగుందో. స్వీట్ లవర్స్ అయితే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీనే ఇది. వెనిలా ఐస్ క్రీమ్తో ఈ స్వీట్ కాంబినేషన్ తీసుకుంటే అసలు టేస్ట్ ఇంకా చెప్పలేమన్నమాట, అంత అద్భుతంగా ఉంటుంది. నార్మల్గా అయితే బెంగాలీ వాళ్ళు ఇలా తింటారో లేదో మాకు తెలియదు, కానీ మాకైతే ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందనమాట. మరి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.